ఉంటే పేదలకి కాదు అమరావతిలో నారాయణమూర్తి వీళ్ళే గారు కోర్టుకెళ్ళి స్టేలు తెస్తారు. వృద్ధులకి అదే పెన్షన్ పులివెందుల్లో ఇవ్వడమే పెంచిస్తుంటే పేదలకి లేదు లేదు ఒక్క నిమిషం వీళ్ళే కొరియలు తెస్తారు. ఎస్ నారాయణమూర్తి గారు ఒక చిన్న ఇక క్వశ్చన్ విశాఖపట్నంలో పేదలకి పెన్షన్లు వృద్ధులకి రీచ్ అవడమే వీళ్ళే స్టేలు అల్టిమేట్ తెస్తారు. ఎయిమ్ అయినప్పుడు ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకోవాలి కదా అని కోర్టు అడిగిన క్వశ్చన్. సో వై యువర్ నాట్ ఇవాల్యుయేటింగ్ దట్? అందుకనే ఇవాళ అందరినీ ఉపయోగించి వాళ్ళ పెన్షన్స్ రిలీజ్ చేసే కార్యక్రమం కానివ్వండి, వాళ్ళ చేతికి ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ప్రభుత్వం తీసుకుంది. ఇవాళ ఎల్లో మీడియాలో కానివ్వండి, ఈ పార్టీ బుస్స పార్టీలు కానివ్వండి, లేదంటే ఈ కక్షదారులు ప్రజల మీద కక్షదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమని చెప్పారు? డబ్బులు లేవని చెప్పారు. డబ్బులు ఇవాళ 1950 కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసి పెట్టింది. 85% ఇమీడియట్ గా అన్ని సెక్రటరీస్ కూడా మార్నింగ్ తీసుకొని వాళ్ళు పంపకాల్లోకి వెళ్ళడం జరిగింది. వీళ్ళు ఏం చెప్పారు? డబ్బులే లేవు, పెన్షన్లు ఇవ్వలేరు కాబట్టే ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ అని చెప్పిన మాట వాస్తవం కాదా? దుష్ప్రచారం వాస్తవం కాదా? ఈ కుట్రలు వాస్తవం కాదా? వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చేసిన ఈ ప్రయత్నాలన్నీ వాస్తవం కాదా? నారాయణమూర్తి గారు ఫస్ట్ ప్రజలకు నష్టపరచాలనేటువంటి ప్రయత్నం వాస్తవం కాదా? ఇవాళ ఈ కష్టంలో వాళ్ళు ఒక సెక్రటరీ దగ్గరకు వచ్చి తీసుకునే ప్రయత్నంలో భాగంగా 31 మంది చచ్చిపోయింది వాస్తవం కదా? వాళ్ళ 31 మందిని చంపేసింది ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేసేటటువంటి ఈ తెలుగుదేశం పార్టీ కాదా? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన తొత్తు సంస్థలుగా వ్యవహరిస్తున్న ఆ కోర్టులకు వెళ్ళిన మనుషులు కాదా? ఇంతకు ముందు అట్లాగే నాశనం చేద్దాం అనుకున్నారు. ఇంతకుముందు ఎలక్షన్ జరిపే టైంలో ఎలక్షన్ అధికారిగా ఉండే ఆయన ఎంతో మందిని నాశనం చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీలందరినీ కూడా ఎలక్షన్ లో పాల్గొకుండా కూడా సంస్థాగతంగా స్థానిక సంస్థల్లో వాళ్ళు ప్రయత్నం చేశాడు. ఆ ఎలక్షన్ అస్తవ్యస్తంగా నడిపించారు లాస్ట్ టైం. దానివల్ల గురుగా ప్రజలు 2019లో తగిన తీర్పిచ్చారు వాళ్ళకి. ఇలాంటి కుట్రదారులకి, కోవర్ట్లకి, కొమ్ము కాసే వాళ్ళకి, ప్రజలు నష్టపరిచే వాళ్ళకి, ప్రజలు ఇబ్బంది పెట్టే వారికి, బీసీ ఎస్టీలను అనవదొక్కలను చూస్తున్న వాళ్ళకి సరైన సమాధానం చెప్పారు. మళ్ళీ కొత్త రూపంలో రూపం మార్చి అప్పుడు ఆ అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ విధంగా చేశారు. ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత మళ్ళీ వేరే రూపం మార్చి వేరే ప్లాట్ఫామ్ పెట్టి ఆ ప్లాట్ఫామ్ ద్వారా సిటిజన్స్ అని, డెమోక్రసీ అని అనేక రకాలుగా రూపం మార్చుకొని, వేషాలు మార్చుకొని, తోడేళ్లు మేక తోలు కప్పుకున్నట్టుగా వీళ్ళు మళ్ళీ ముసుగు వేసుకొని వచ్చి ప్రజల్లోకి ఇవాళ కోర్టులకు ఎక్కుతున్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. కొత్తగా వినూత్నంగా ప్రపంచవ్యాప్తంగా అందరం ఎన్నో మంచి మార్కులు సంపాదించి మెప్పు పొంది బ్రహ్మాండంగా వాలంటీర్ వ్యవస్థని ఈవేళ ఎక్కడైతే మనకి మహమ్మారి వచ్చిందో ఆ టైంలో కూడా 2 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా ప్రజలకు సేవ చేశారు. కరోనా టైంలో కూడా అని చెప్పేసి మెప్పు పొంది అన్ని దేశాల ప్రభుత్వాల నుంచి కానీ, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కానీ జరిగితే ఆ వ్యవస్థను నాశనం చేయాలి, ప్రజలు బాగుండకూడదు, బ్రహ్మాండమైన డెలివరీ ఏర్పడుతుంది, ఇక్కడ పథకాలు బ్రహ్మాండంగా అందజేసే కార్యక్రమం చేస్తున్నారు వాలంటీర్ల ద్వారా అని చెప్పేసి ప్రయత్నిస్తూ వీళ్ళని నాశనం చేయాలి, వాలంటీర్ వ్యవస్థ ఉండనివ్వకూడదు, వాలంటీర్ అనేటటువంటి వ్యక్తి ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళ మీద కక్ష కట్టి వాళ్ళ ఫ్యామిలీలు కూడా రోడ్డుకు వచ్చే కార్యక్రమం చేశారు. వాళ్ళ మీద హండాలు వేశారు, క్షోభకు గురి చేశారు. వాళ్ళ అమ్మాయిల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారని, ఇళ్ళకెళ్ళి తలుపులు కొడుతున్నారని, మగాళ్ళు లేనప్పుడు వాళ్ళు గోలు సంచులు మోసుకుంటారని, వాళ్ళు దొంగతనాలు చేస్తారని, వాళ్ళు దుర్మార్గులని ఎన్ని విధాలుగా మనం భక్తులు సుధీరా తిరుపతిలో ఎవరున్నాడు? వీళ్ళందరినీ ఏ విధంగా పోల్చాడు? అంతకులు గాను, కోవట్లు గాను, దుర్మార్గులు గాను మాట్లాడేది దుర్మార్గం కాదా ఇది? ఇంత కక్ష వాళ్ళ మీద. వాళ్ళు మనుషులే కదా, మన ఫ్యామిలీలో మనుషులే కదా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా వాళ్ళు సర్వీస్ చేస్తున్నారే. వాలంటీర్ అంటేనే వాళ్ళు నచ్చి వాళ్ళు సేవ చేయడానికి వచ్చిన కార్యక్రమం కదా. ఎంత దారుణంగా హింస పెడతా ఉన్నారంటే వీళ్ళకి హింసించడమే వీళ్ళ నైజం, కుట్రలు చేయడమే